కానీ మూర్తి ఈ గెటప్లో మాత్రం ల్యాండ్ లాట్లో ఉన్నావు తెలుసా నీకు? రియల్లీ? మామూలుగా లేవు. ఇంతకు మా ల్యాండ్ ఎక్కడ? అది కాదురా, ఇప్పుడే కదరా వచ్చాం. ఓసారి జాలీగా చక్కగా పొలాలు అవన్నీ చూసుకోరా. ఫెంటాస్టిక్, మామూలుగా లేదు. సూపర్ బ్లాక్ బస్టర్, మైండ్ బ్లోయింగ్. ల్యాండ్ ఎక్కడ? వీడు వదలడు, డైవర్ట్ చేయాలి. చెప్పడు. ఎవర్రా మీలో ఇలేసింది? నువ్వా? This many people are there and you're asking only me, eh? This is body shaming. Ask them. నువ్వేరా? చేసి నేను కదండి బాబు, ఈయన వేసాడండి. ఆ పెద్దాయన అడ్డం పెట్టుకొని తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఈయన ప్రామిస్ ఈయన వేసాడండి. ఎస్, నేనే. ఇట్స్ మీ. మీరా? యా, ఎస్. మీ నాన్నగారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తారా? కాదు. ఏ? మీరు నవ్వుతుంటే ఎలక్ట్రికల్ షాక్ కొట్టినట్టుంది. అయినా మీరేంటండి ఇలా ఇలేస్తున్నారు? మీకు విషయం చెప్పనా? ఒక అందాన్ని చూసినప్పుడు హృదయంలోంచి ఒక భావన వస్తుంది. ఆ భావన తెలియపరచాలంటే ఏంట్రేడు అనే గాలి వస్తుంది. దాన్నే విజిల్ అంటారు. చూసారా చూసారా, షాకుల మీద షాకులు, షాకుల మీద షాకులు. ఓకే, ఇక్కడ దీనికి పడిపోయిందే. బాయ్. గ్యాంగ్ లీడర్స్ అన్న టైంలో 20 ఏళ్లుగా మాదే రాజ్యం. మా నాన్న బావి తవ్వించాడు, నేను గుడి కట్టించాను. కానీ ఈ రాజుగాడు 3వ వీధిలో ఉన్న రాఘవయ్య గారి గోడకి దూకి, 2వ వీధిలో ఉన్న సుజనమింట్లో కూడా దూకి, 3వ వీధిలో ఉన్న గుడిలోకి పాకి అక్కడ ఖాళీగా ఉన్న హుండీ తాళాలు పగలగొట్టాడు. కాబట్టి వాడిని 18 సంవత్సరాలు ఊరి నుండి బహిష్కరిస్తున్నాను. ఏది? ఇదే నా తీర్పు. నానా, మమ్మీ వస్తున్నాడు. ఏంటిది? అంటే తీర్పుని ప్రాక్టీస్ చేస్తున్నా. కూర్చో. నేను నీకు 3 మాటలు చెప్తా, దాన్ని నొప్పేసుకో. లేకపోతే ఈ చెయ్యి చూసావుగా ఎంత రఫ్గా ఉందో. నానా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా. తన్ని పెళ్లి చేసుకుంటా. ఈ కులాలు గోత్రాలు చూడకుండా మా పెళ్లి చేసి మిగతా 2 ఏళ్ళు ఏం చేసుకోమంటావు? ఉంగరాలు వేసుకో. వస్తా మరి, నీ తసరావాలన్న బోర్డు. అరే కూర్చోనానా. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? పల్లవి. పల్లవ? ఏ పల్లవి? రంగమ్మ కూతురు. రంగమ్మ కూతురా? ఈ పల్లవ వద్దురా. ఎందుకు? ఈ పల్లవ వద్దురా. ఎందుకు? నేను ఎందుకు చెబుతున్నాను అర్థం చేసుకోరా. ఈ పల్లవ వద్దు. అదే ఎందుకు? ఒరే, ఈ పల్లవి కాకుండా ఏ పల్లవైనా ఓకేరా? నాకు ఈ పల్లవే నీకు కావాలి. దండ పెడితే ఈ పల్లవ వద్దురా. నాకు ఈ పల్లవే వద్దని కావాలి. చెప్పానా? అదే ఎందుకని అడుగుతున్నా. ఒరే, ఈ పల్లవి నీకు చెల్లె వద్దురా. అలా ఎలా? నువ్వు అందుకే ఇంకా 10th కూడా పాస్ అవ్వలేదు. నా కర్మరా, నా కర్మ.